ఎంపీగా ఎన్నిక 8 నెలలు గడిచిపోయాయి. ఆమె వల్ల తమకు ఏమాత్రం లాభం లేకుండా పోయిందని రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు నిట్టూరుస్తున్నారని సమాచారం. రాష్ట్రం బీజేపీ అధ్యక్షురాలైనప్పటికీ కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ మేడం తమకు ఏ మేలు చేయడం లేదని అన్ని వర్గాల ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఈ 8 నెలల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. దాంతో ఎంపీ పురంధరేశ్వరిని విజిటింగ్ ఎంపీ అని ముద్దుగా పిలుచుకుంటున్నారట రాజమండ్రి ప్రజలతో పాటు కూటమి నేతలు. బీజేపీ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి రాజకీయాలు కొత్త కాదు. తండ్రి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఇంటా బయట అనేక రాజకీయాలను ఆమె చూస్తూనే ఉన్నారు. కొన్నిటిలో ప్రత్యక్షంగా భాగమయ్యారు కూడా. ఎన్టీఆర్ తనయ్యగా కేంద్ర మాజీ మంత్రిగా గుర్తింపు ఉండడంతో పాటు గత ఎన్నికల్లో 3 పార్టీలు ఏకమై అలవి కాని హామీలను గుప్పించడంతో ఆమె రాజమండ్రి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మాత్రం ఆమె ఇప్పటి వరకు ఏ రకమైన అభివృద్ధి చేసి చూపలేకపోయారనే చర్చ ఒకటి నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. వైఎస్ఆర్సీపీ పాలనలో గత ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు స్థానికులకు చాలా వరకు గుర్తున్నాయి. రాజమండ్రి వాసుల చిరకాల కోరికైన మోరంపూడి ఫ్లైఓవర్ సైతం మార్గాని భరత్ చొరవతోనే పూర్తయిందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మోరంపూడి ఫ్లైఓవర్ సాధించింది తామేనని తమ గొప్పగా చెప్పుకోవడానికి టీడీపీ బీజేపీలు ఎంతో ప్రయత్నం చేశాయి. అయితే అది వర్కౌట్ కాలేదు. ఈ నేపథ్యంలో చిత్తశుద్ధిగా పనిచేస్తూ తనను గెలిపించిన ప్రజలకు విస్తృతంగా సేవ చేయాల్సిన ఎంపీ పురంధేశ్వరి తన సమయంలో అధికంగా ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడలకే పరిమితం కావడం నియోజకవర్గ ప్రజలకు మింగుడు పడడం లేదని స్థానిక బీజేపీ నేతలే మాట్లాడుకుంటున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి కేంద్రం ప్రకటించిన నిధులు కూడా గత ఎంపీ మార్గాని భరత్ కేంద్రంతో పోరాడి తీసుకువచ్చినవే కావడం గమనార్హం. 300 కోట్ల రూపాయల నిధులతో రాజమండ్రిని అత్యాధునిక రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ గా తీర్చిదిద్దడానికి గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. ఈసారి కేంద్ర బడ్జెట్లో జిల్లాకు కనీస స్థాయిలో కూడా నిధులు మంజూరు కాలేదు. జిల్లాకే కాదు మొత్తం రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ మొండి చేయి చూపడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఎంపీగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ద్విపాత్రాభినయం చేస్తున్న పురంధేశ్వరి హయాంలో అభివృద్ధి ఆనవాళ్లు ఎక్కడా కనపడడం లేదని నగ్న సత్యం ప్రజలకు, ముఖ్యంగా రాజమండ్రి వాసులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. మరో ప్రధాన అంశం ఏంటంటే అసలు పురంధేశ్వరి రాజమండ్రిలో అందుబాటులో ఉండడం లేదని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు. కార్యాలయ వ్యవహారాలు, ఇతర పంచాయతీలన్నీ కార్యాలయ ఉద్యోగులు నడిపిస్తున్నారని టాక్. పార్టీలో కొద్ది రోజుల క్రితం జరిగిన జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత సోము వీర్రాజు వర్గానికి చెందిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పీఠం దక్కింది. ఇక్కడ కూడా పురంధేశ్వరి తన మాట నెగ్గించుకోలేకపోయారని స్థానిక బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నారు. ఆమె రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్న జిల్లా పదవిని తన మనిషికి పించుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఆమె అనుచరులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో తన పట్టు నిలబెట్టుకోవడానికి ఢిల్లీలో పార్టీ అధిష్టానం చుట్టూ ప్రదక్షిణలు చేయడానికే పురంధేశ్వరి అధిక సమయం వెచ్చిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజమండ్రి నగరపాలక సంస్థకు ఎన్నికలు జరగాల్సి ఉంది. అదేవిధంగా మరో 2 ఏళ్లలో గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఎంపీ హోదాలో ఎన్నో అంశాల్లో కీలకంగా వ్యవహరించాల్సిన పురంధేశ్వరి ఇవన్నీ వదిలేసి పార్టీలో ఆధిపత్యం సాధించడం కోసం అధిష్టానం చుట్టూ తిరగడానికే సమయం వెచ్చిస్తున్నారని కూటమి నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ప్రయోజనాల కోసం కాకుండా టీడీపీ ప్రయోజనాల కోసమే ఆమె ఎక్కువగా కష్టపడుతున్నారనే చర్చ ఒకటి రాష్ట్ర బీజేపీ నేతల మధ్య జరుగుతోంది. దానిపై కేంద్రానికి ఫిర్యాదులు కూడా వెళ్లాయని అంటారు. మొత్తం మీద ఎంపీ పురంధేశ్వరి తమకెలాంటి మేలు చేయలేకపోయారని పార్టీలోని నేతలే కాకుండా నియోజకవర్గ ప్రజలు కూడా మాట్లాడుకోవడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.